శ్రీకాకుళం జిల్లా యూరియా కొరతపై జిల్లా కేంద్రంలో ర్యాలీకి ఆముదాల వలస నుంచి రైతులతో కలిసి బయలుదేరిన చింతాడ రవికుమార్ వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు. రైతులతో కలిసి ర్యాలీకి వెళ్లనివ్వని పోలీసుల చర్యను ఖండించిన చింతాడ రవికుమార్. ఈ సందర్భంగా చింతాడ రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యూరియా కొరత ఎక్కువగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేని దీన పరిస్థితుల్లో ఉంది. రైతు భరోసా లేదు, రైతులకు ఇన్సూరెన్స్ లేదు. మా వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా అందించాము. కూటమి ప్రభుత్వం నాయకులు బ్లాక్ మార్కెట్ ద్వారా యూరియా అమ్ముకుంటున్నారు. మేము నాయకుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి వెళుతుండగా పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు అని రవికుమార్ అన్నారు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో గల 4 నియోజకవర్గాల్లో శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాల వలస, ఇచ్చెర్ల పరిధిలో గల నియోజకవర్గాల్లో రైతులు పడుతున్నటువంటి కష్టాలు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈరోజు ఈ సీజన్లో పడుతున్నటువంటి కష్టాలు అనేది వర్ణనాతీతం. ఇందుకు చూస్తున్నాం, ఒక్క కట్ట యూరియా కూడా ఇచ్చుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. అందరం చూస్తున్నాం. రైతులు సరైన సాగునీరు లేదు. అలాగని ఇస్తామని రైతు భరోసా 2 సంవత్సరాలకు కలిపి 2 సీజన్లకి 20,000, 20,000, 40,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసింది, అది లేదు. అందులో 5,000 రూపాయలు ఇచ్చారు. అలాగే యూరియా ఏంటండి, ఎప్పుడైనా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో రైతు భరోసా కేంద్రంలో స్వేచ్ఛగా వెళ్ళి 1B చూపించి ఆధార్ కార్డు చూపించి ఎన్ని యూరియా బస్తాలు కావాలంటే అన్ని యూరియా బస్తాలు తెచ్చుకునే పరిస్థితి అనేది ఉండేది గత ప్రభుత్వంలో.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కోసం అనేక తగువులు, లేకపోతే చెప్పులు లైన్లో పెట్టేసి ఉంచడం, ఆధార్ కార్డులు లైన్లో పెట్టేసి ఉంచడం, ఇంకా బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు ఆ టీడీపీ నాయకులు. ఎక్కడైతే రైల్వే వ్యాగన్ ద్వారా ఒక రోజు వస్తున్నాయని తెలుస్తున్నాయో ఆ రోజు టీడీపీ నాయకులు వెళ్ళి ఆ రైల్వే వ్యాగన్ దగ్గర వచ్చినటువంటి యూరియాని తీసుకెళ్ళి వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ గొడవల్లో లోడ్ చేసుకుంటున్నారు. దానికి అధికారులు సహకరిస్తున్నారు. బయట వచ్చి యూరియా కట్ట 700 రూపాయలు, 800 రూపాయలు, కొన్ని చోట్ల 1000 రూపాయలకు కూడా అమ్మేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మామూలుగానే ప్రభుత్వం నుండి సాయం లేక, పెట్టుబడి సాయం లేక, ఇన్సూరెన్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని ఈరోజు ఎరువుల కొరతతో కూడా ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ సమస్యలన్నింటి మీద మా పార్టీ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గం నుండి రైతులను తీసుకొని వెళ్ళి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇస్తాం శాంతియుతంగా అని చెప్తే ఎక్కడికక్కడ పోలీసులు మమ్మల్ని గెరావ్ చేసి వెళ్ళనివ్వకుండా ఆపి అక్రమ అరెస్టులు చేసి దౌర్జన్యకాండను కొనసాగిస్తున్నారు. దీనికి ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం అనేది రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. రైతులు ఆగ్రహిస్తే తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకుంటుంది అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తుంది.